రిషికొండ ప్యాలెస్ ని చూసి రాష్ట్ర ప్రజలకు మైండ్ బ్లాంక్ అయింది. అధికారం ఉంది కదా అని ప్రభుత్వ స్థలాన్ని రాయించుకొని ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లాకు బుల్లి ప్యాలెస్ కు వైసీపీ అధినేత ప్లాన్ చేశారు. ప్రభుత్వం మనదే కదా కట్టిపారేయండి అంటూ హుకుం జారీ చేశారు. తాడేపల్లిలో వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేతతో వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు వస్తున్నాయి. సుమారు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ నిర్మాణాలు మొత్తం అక్రమం, అధికారమేనని తేలింది. పార్టీ కార్యాలయాల పేరుతో వైసీపీ 100 కోట్ల విలువైన భూములు కొట్టేసిన వైనంపై అధికారులు లెక్కలు తీస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల కేంద్రాల్లో కార్యాలయాలు కట్టేయాలని అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ ఆర్డర్ వేయగానే పార్టీ నేతలు రంగంలోకి దిగిపోయారు. విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా పెట్టారు. తక్కువ లీజులతో ప్రభుత్వ స్థలాలను కైవసం చేసుకుని కార్యాలయాల నిర్మాణం ప్రారంభించారు. 26 జిల్లాల్లో 100 కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్లను పార్టీ కార్యాలయం పేరుతో వైసీపీ కొట్టేసింది. జిల్లా కేంద్రంలో నగరం నడిబొడ్డున 2 ఎకరాల చొప్పున పార్టీ కార్యాలయాలకు భూములు నాడు వైసీపీ అధినేత జగన్ రాయించుకున్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారమే వైసీపీ రాయించుకున్న భూముల విలువ 900 నుంచి 1000 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు. ఇరవై 26 జిల్లాల్లో ఒక్క ఒంగోలులో మినహా మిగతా పార్టీ కార్యాలయ నిర్మాణానికి కూడా అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వం మనదే, మళ్లీ వచ్చేది మనమే అనే ధీమాతో కార్యాలయాల నిర్మాణం ప్రారంభించారు. నిషేధిత భూములు, ఇరిగేషన్ భూములు, చెరువు భూములు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములను యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా నాటి జగన్ సర్కార్ కేటాయించింది. మంత్రివర్గ తీర్మానం పేరుతో అన్ని జిల్లాల్లో స్థలాలు కేటాయించి అనుమతులు లేకుండా నిర్మాణాలు ప్రారంభించారు. ఉదాహరణకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి ఇరిగేషన్, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్, సిఆర్డీఏ అనుమతులు నిరాకరించినప్పటికీ ప్రభుత్వం మనదే అని నిర్మాణం ప్రారంభించారు. ఒక్కో జిల్లా పార్టీ భవన నిర్మాణానికి 15 కోట్ల నుంచి 20 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. భవనంలో ఇంటీరియర్, ఇతర ఫర్నిచర్ రిచ్ గా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. కార్యాలయాల ఆర్కిటెక్చర్ అంతా ఒకేలా ఉండేలా తాడేపల్లి నుంచి ప్లాన్లు పంపారు. భూముల విలువ, భవనాలకు పెట్టే ఖర్చు, ఇతర హంగులు కలిపితే కనీసం 2,000 కోట్లవుతుందని నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒక్కో జిల్లా పార్టీ కార్యాలయం ఒక్కో ప్యాలెస్ లా నిర్మించాలని నిర్ణయించారు. ప్రతి కట్టడం రాజభవనాన్ని తలపించేలా పక్కా ప్లాన్ రూపొందించారు. భారతదేశ చరిత్రలో జాతీయ పార్టీలు సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యాలయానికి ఇంత ఖర్చు లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ గాని, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి గాని ఈ స్థాయి కార్యాలయ భవనాలు లేవని చెబుతున్నారు. టీడీపీ 1983లో ప్రారంభించిన నేటి వరకు కొన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇక వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగిరా జగన్ అంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు అని ట్విట్టర్లో పేర్కొన్నారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు గడుతున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4,200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు అన్నారు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టివ్వొచ్చన్నారు. ఏంటి ప్యాలెస్ల పిచ్చి, నీ ధనదాహానికి అంతులేదా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో రహస్యంగా రుషికొండ తరహాలో జగన్ రెడ్డి ప్యాలెస్ నిర్మాణం జరుగుతోంది. విమానాశ్రయం రోడ్డులో పరిశ్రమలు నెలకొల్పాల్సిన ఇండస్ట్రియల్ ఏరియాలో వైసీపీ అక్రమ కార్యాలయ నిర్మాణం చేపట్టారు. 30 కోట్ల రూపాయల విలువైన స్థలానికి ఏడాదికి 1000 రూపాయల అద్దెతో ఏపీఐఐసి చైర్మన్ గా రోజా భూ కేటాయింపులు చేశారు. ఇక అనుమతులు మంజూరు చేయటంలో ఒకే కులానికి చెందిన అధికారులే కీలకంగా ఉన్నారు.
అప్పటి ఆర్డీఓగా కనక నర్సారెడ్డి ఖరీదైన మెటీరియల్తో ఇంద్రభవనాన్ని తలపించేలా నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల కోసం అధునాతన భవంతులు వెలిశాయి. కోట్ల రూపాయలతో ప్రతి జిల్లాలో ఈ నిర్మాణాలు ప్రారంభించగా కొన్ని చోట్ల తుది దశకు చేరాయి. వాళ్ళ పార్టీ కార్యాలయాలు కడితే తప్పేముంది అనుకుంటున్నారా? ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ స్థలాల్లోనే అడ్డగోలుగా ఈ నిర్మాణాలు చేయటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి మొక్కుబడిగా 33 ఏళ్లు లీజు పేరుతో ఏడాదికి 1000 రూపాయల అద్దె ప్రాతిపదికన తీసుకోవటం మరో వింత. కర్నూలు రైల్వే కూడలిలో ఎలాంటి అనుమతులు లేకుండా కడుతున్న వైసీపీ ప్యాలెస్ పై అధికారులు స్పందించారు. అక్రమ నిర్మాణంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు కూడా వైస్ చైర్మన్ ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి లేఖ రాశారు. అయితే ఈ నెల 17న ల్యాండ్ అప్రూవల్ కోసం వైసీపీ నేతలు కుడాకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తును కూడా అధికారులు పరిశీలించారు. దరఖాస్తులో ఎన్ఓసి, ఎఫ్ఎంబి, తహసీల్దార్ జారీ చేసే పొజిషన్ పట్టా, ఈసీ ధ్రువపత్రాలు లేనందున దరఖాస్తును కూడా అధికారులు తిరస్కరించారు. కూడా వైస్ చైర్మన్ లేఖపై మున్సిపల్ అధికారులు ఎలా స్పందిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అధికారం అండతో ప్రభుత్వ భూమిలో జగన్ రెడ్డి పార్టీ కార్యాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నంద్యాల శివారులో కుందు నది పక్కన జగనన్న కాలనీ దగ్గర 30 సెంట్ల స్థలంలో పార్టీ ఆఫీస్ కడుతున్నారు. కోట్ల విలువ చేసే ఈ స్థలంలో ఆఫీస్ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం ఇది పునాది దశలో ఉంది. 6 నెలలుగా ఈ నిర్మాణం జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా గడుతున్న వైసీపీ ఆఫీస్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.